పప్పు పనగంటి కూర వండుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ తాలింపుకి, జీలకర్ర అండి, పసుపు, కారం, ఉప్పు, నూనె, కందిపప్పు, శనగపప్పు నుండి 2 నానబెట్టాను. పనగంటి కూర ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో పప్పు వేసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పు 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే నైట్ నానబెడతాం కాబట్టి జిగురు వచ్చేస్తుందండి. ఆ జిగురు పోయేంత వరకు కడుక్కోవాలి పప్పు. కొద్దిగా ఉప్పు అండి. పచ్చిమిర్చి వేయట్లేదండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఆకుకూర ఉన్నప్పుడు, ఆకుకూర వేసినప్పుడు పచ్చిమిర్చి వేస్తే ఆకుకూరలో కలిసిపోయి వాళ్ళు నవలేస్తారు. చాలా కారం అయిపోయి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అందుకని పచ్చిమిర్చి వేయట్లేదు. పనగంటి కూర అండి. ఈ పప్పుకి పనగంటి కూర చాలా టేస్టీగా ఉంటుంది. 1 గ్లాసు వాటర్ స్టవ్ పైన పెట్టి 4-5 విజిల్స్ రానివ్వాలండి. తాలింపు రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలి. మనం తాలింపుకి ఒక్క ముక్క దంచుకుంటే మాడిపోకుండా ఉంటుందండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలండి. తాలింపు రెడీ చేసుకోవాలి. గిన్నె వేడవనివ్వాలి. చికెన్ పప్పు అండి మెత్తగా చేసుకోవాలండి. పప్పు బాగా మెత్తగా అయిపోద్దండి. కొద్దిగా నూనె అండి, తాలింపు సరిపడగా, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర. తాలింపు బాగా వెళ్ళిపోయిందండి. ఈ పప్పు వేసేయాలి తాలింపులో. పనగంటి కూర పప్పు రెడీ అయిపోయిందండి. శనగపప్పు పనగంటి కూర ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉప్పు కారం సరిపోదలేదు ఇప్పుడే చూసుకుంటే కొంచెం ఇప్పుడే వేయచ్చు. మళ్ళీ చల్లగా అయిన తర్వాత వేస్తే పప్పు సరిగా కలవదండి. కరెక్ట్గా సరిపోద్ది.